అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వృద్ధాప్యంలో ఒక మనిషి జీవితం ఎలా ఉంటుందో, తాము వైభవంగా గడిపిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఎంత కుమిలిపోతారో, మంచాన పడిన తర్వాత ఒక మనిషి జీవితం ఎలా ఉంటుందో ఈ కథలో రచయిత చాలా బాగా రాశారండి. ప్రతి ఇంట్లో ఉండే నానమ్మలు, అమ్మమ్మలు తమ జీవితాన్ని ఇలాగే గడిపారేమో అన్నట్టుగా ఉంటుందండి కథ. మరి ఈ కథ పేరు ఆకురాలు కాలం. రచించిన వారు శ్యామ్ కుమార్ చగల్ గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. ఊరి పొలిమేరలో చుట్టూ విశాలమైన ప్రదేశంలో కట్టిన ఆ ఇంటి వరండాలో ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని టీ తాగుతున్నాడు రవి. ఇంటి లోపల నుంచి తల్లి జానకమ్మ పిలుపు విని లోపలికి వెళ్ళాడు. ఒరేయ్, టీవీలో ఏవైనా భక్తి గీతాలు పెట్టరా అంది జానకమ్మ. భక్తి ఛానల్ పెట్టేసి తిరిగి బయటికి వచ్చి వరండాలో కూర్చున్నాడు. కాఫీ కప్పు చేతిలో పట్టుకొని వచ్చి భర్త ముందు కూర్చుంది శాంతి. ఏమిటి అన్నట్లుగా చూశాడు శాంతి వైపు. అత్తయ్య అస్సలు మాట వినటం లేదండి, అన్నింటికి మొండికేస్తున్నారు అంది శాంతి. అమ్మ ఎందుకలా చేస్తుంది అన్నాడు రవి. మీరే అడగండి అని వంటింట్లోకి వెళ్ళిపోయింది. కాస్త చిరాకుగా తల్లి గదిలోకి వెళ్ళి, అమ్మా, నీకేం కావాలి, ఏంటి నీ ప్రాబ్లం అంటూ అడిగాడు రవి. మంచం మీద కూర్చొని ఏదో ఆలోచనలో ఉన్న జానకమ్మ బోసి నవ్వుతో కొడుకుని చూసి, నాకేమీ వద్దురా, కాఫీ చప్పగా ఉంటుంది అంతే అంది. ఆ కప్పు చూశారుగా, 4 చెంచాల పంచదార వేశాను, అయినా అలాగే అంటున్నారు అంది అప్పుడే లోపల నుంచి బయటికి వచ్చిన శాంతి. ఏమోరా కన్నా, నాకు అలాగే ఉంది అంది జానకమ్మ. అమ్మా, నీ మొండితనం వదిలేసేయ్, అంత పంచదార ఆరోగ్యానికి మంచిది కాదమ్మా అన్నాడు రవి కాస్త కోపంగా. కొడుకు వైపు అదోలా చూసి నవ్వి కొడుకు కోపాన్ని ఏమాత్రము పట్టించుకోకుండా ఊరుకుంది జానకమ్మ. చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రవి. అప్పుడే ఆఫీస్ నుంచి ఇంట్లోకి అడుగుపెట్టిన భర్తకు ఎదురెళ్ళి, ఇక నా వల్ల కాదు, అత్తయ్యను మీరే మేనేజ్ చెయ్యాలి అంది శాంతి. మళ్ళీ ఏమైంది అంటూ చిటపటలాడుతూ అన్నాడు రవి. ఎన్నంటే ఏం లాభం, ఈరోజు బాత్రూమ్ బయటే అన్నీ చేశారు. పనివాళ్ళు మేం శుభ్రం చెయ్యము అంటున్నారు. అత్తయ్య చెప్తే వినకుండా అన్నీ తింటున్నారు. అరిగించుకోలేక ఇదిగో ఇలా కడుపు చెడిపోతుందండి అంది శాంతి నిస్సహాయంగా. మరేం చేస్తాం చెప్పు, అమ్మకేమో చిరుతిళ్ళు ఇష్టం అన్నాడు రవి. 85 వయసులో ఇంకా ఇష్టాలేంటండి చిన్నపిల్లల్లా అంది రుసరుసలాడుతూ శాంతి. అసలు అలాంటివి దొరకకుండా చెయ్యాలి, నువ్వెందుకు ఇస్తున్నావో అర్థం కావటం లేదు అన్నాడు రవి. నేనివ్వటం లేదండి, పనివాళ్ళకి డబ్బులిచ్చి తెప్పించుకుంటున్నారు అంటూ చెప్పింది శాంతి. పనివాళ్లకు చెప్పు మరి, తేవొద్దని అన్నాడు రవి. వాళ్ళు తేకుంటే వాళ్ళందరికీ తిట్లు. మీకు తెలీదు మీ అమ్మగారి సంగతి, రోజంతా మనం ఆఫీసులకెళ్ళిపోతాం కదా అంది నిష్ఠూరంగా. గదిలోకెళ్ళి అమ్మను చూశాడు రవి. ప్రశాంతంగా నిద్రపోతుంది జానకమ్మ. భర్త సహకారం లేనప్పటికీ జీవితంలో కష్టాలకు ఎదురీది 3 పిల్లలను పెంచింది. అమ్మను పరిశీలనగా చూశాడు రవి. బంగారు రంగు చర్మం పూర్తిగా ముడతలొచ్చేసి కళ కోల్పోయింది. ఎంతో చక్కగా ఉండే తల్లిని ఈ పరిస్థితిలో చూడలేక బాధగా మూల్గిన మనసుని సర్దుకుంటూ గదిలో నుండి బయటికి వచ్చేశాడు. నిద్ర లేవగానే కళ్ళు తెరిచి చుట్టూ చూసింది జానకమ్మ. గదిలో ఎవ్వరూ లేరు. నిర్జీవమైన నవ్వు తొనకిసలాడింది ఆమె ముఖంలో. ఒకప్పుడు తన చుట్టూ పిల్లలు, భర్త, ఒక్క క్షణం కూడా తీరికే ఉండేది కాదు. తర్వాత మనవడు తన వెంటే, మనవరాలు తనతోటే.
ఎప్పుడు నానమ్మ నానమ్మ అంటూ ఇద్దరూ తన వెంటే రోజంతా తిరగటం గుర్తొచ్చింది. మనసంతా దిగులు నిండిపోయింది. ఎక్కడున్నారో మనవడు మనవరాలు. ఎన్ని రోజులయిందో చూసి. చిన్న కొడుకు గుర్తొస్తున్నాడు. దగ్గరలోనే ఉంటాడు. కానీ ఎప్పుడో కాని రాడు ఇక్కడికి అనుకుంది. వెంటనే ఒరేయ్ రవి అంటూ పిలిచింది. ఏంటమ్మా అంటూ లోపలికొచ్చిన కొడుకుని చూసి, చిన్నోడు రావటం లేదేంట్రా? ఒకసారి రమ్మని పిలువు. చాలా రోజులైంది వాడిని చూసి అంది. సరే అని చెప్పి వెళ్ళిపోయి, రాము అమ్మ రమ్మంటోందిరా, వచ్చి చూసి వెళ్ళు, చాలా రోజులైంది వచ్చి అన్నాడు. మంచిదన్నయ్య, వ్యాపారం సరిగ్గా నడవటం లేదు. అటువైపుగా వస్తే రోజంతా వేస్ట్ అయిపోతుంది. చూస్తాన్లే అన్నాడు తన కష్టం చెప్పుకుంటూ. సరేలే మరి ఉంటా అంటూ ఫోన్ పెట్టేశాడు రవి. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ విని నిట్టూర్చింది జానకమ్మ. నిజమే, వాడికి కష్టం ఎక్కువ. చిన్న వ్యాపారం. వాడికెవరైనా ఆర్థిక సహాయం చేస్తే బాగుండేది అని నిట్టూర్చింది. టిఫిన్ చేస్తున్న రవిని చూసి, మీ అమ్మగారికి ఎప్పుడూ చిన్న కొడుకే కావాలి అంది శాంతి నవ్వుతూ. ఆర్థికంగా నిలదొక్కుకోలేదు వాడు. పైగా మొదటి నుంచి అమ్మ మనతోనే ఉంది కదా. నేనంటేనే అమ్మకు ఎక్కువిష్టం అన్నాడు రవి భార్యకి సంజాయిషీ ఇస్తూ. అంతలో, అమ్మాయి నువ్వు కూడా టిఫిన్ చెయ్యమ్మా అంది హాల్లోకి వాకర్ సాయంతో బయటికొస్తూ జానకమ్మ కోడలిని ఉద్దేశించి. కాసేపాగి చేస్తానత్తయ్యా అంది శాంతి. కొంత టైం గడిచాక గోడ గడియారం వైపు చూసింది జానకమ్మ. ఆ వెంటనే మళ్ళీ కోడల్ని పిలిచింది. ఏంటత్తయ్యా అంటూ వంటింట్లో నుంచి బయటికొచ్చి అడిగింది శాంతి. టిఫిన్ చెయ్యమ్మా, చాలాసేపయింది అంటూ రెట్టించింది జానకమ్మ. అబ్బబ్బా తింటానత్తయ్యా, మీరలా వెంట పడకండి అని విసుక్కొని వెళ్ళిపోయింది. మీ మామయ్య కూడా టైంకి తినేవారే కాదు అని గోడ మీద ఉన్న భర్త ఫోటోని చూసి చిన్నగా గొనుక్కుంది జానకమ్మ. భర్త ఫోటోని చూసి కళ్ళ నుండి బయటికి వచ్చిన నీళ్లను బలవంతంగా ఆపుకుంది. భర్త మాటలు గుర్తుకొచ్చి జ్ఞాపకాల్లో మునిగిపోయింది జానకమ్మ. నిన్ను పెళ్లి చేసుకొని నా కష్టాల్లోకి నిన్ను లాగాను కదూ, నేను తప్పు చేశాను అన్నాడు శ్రీనివాసులు భార్య తల నిమురుతూ. అదేమీ లేదండి, ఇలాంటి మాటలు మాట్లాడకండి. మనకు ఆదాయం తక్కువే, కానీ మనకు బంగారం లాంటి పిల్లలను ఇచ్చాడు ఆ భగవంతుడు అంది జానకి భర్త గుండెల మీద వాలిపోతూ. అన్యాయంగా డబ్బులు సంపాదించటం నా వల్ల కావటం లేదు. అలా సంపాదించిన వారికి ఎవ్వరూ మర్యాద ఇవ్వకపోవటం నేను చూస్తున్నాను. నాకు ఈ సంఘంలో మర్యాదగా ఉండటమే ముఖ్యమనిపిస్తోంది. ఏం చెయ్యను చెప్పు అన్న భర్త ప్రశ్నకు సమాధానంగా ఆయన్ను గట్టిగా పట్టుకుంది జానకి. భర్త అంత్యక్రియలప్పుడు వచ్చిన వందలాది మంది అభిమానులను, స్నేహితులను చూసి, మీ మాట అక్షరాలా నిజం. డబ్బులు సంపాదించలేదు, కానీ స్వాభిమానంతో జీవించారు అని గర్వపడింది. అంతలో పనిమనిషి గదిలోకొచ్చి, అమ్మగారు అని పిలిచేసరికి గత స్మృతుల నుండి బయటికొచ్చింది. ఇదిగో సత్తెమ్మ, మూలలు సరిగ్గా శుభ్రం చెయ్యి అంది చిరాకుగా. ఆ రోజు ఆదివారం. రవి స్నేహితులు హాల్లోకి వస్తూనే, అమ్మా నమస్కారం, బాగున్నారా అంటూ అడిగారు. సోఫాలో కూర్చున్న జానకమ్మ టీవీ కట్టేసి విప్పారిన కళ్ళతో సంతోషంగా వాళ్ళను చూసి, బాగున్నాను బాబూ, ఇదిగో కాళ్ళు నడవనీయటం లేదు, చేతులు వణికిపోతున్నాయి, ఏం తిన్నా కడుపులో మండిపోతోంది అని చెప్పుకుంటూ పోసాగింది. అలా వాళ్లతో మాట్లాడుతుంటే జానకమ్మ మనసుకు హాయిగా ఉంది. కబుర్లు చెప్తూ కూర్చుండిపోయింది. అంతలో కోడలు కేకు ముక్కలు తెచ్చి పెట్టింది వారికి. తినండి అని రవి స్నేహితులకు చూపించి తానొక కేకు ముక్క తీసుకొని ఇష్టంగా తినసాగింది జానకమ్మ. అత్తయ్య, మీరు ఆ కేకులు తినకండి అంది శాంతి. కోడలి మాట పట్టించుకోకుండా పాత రోజుల గురించి మాట్లాడుతూనే ఉంది జానకమ్మ. ఆవిడ మాటలు బలవంతంగా వింటూ ఇబ్బందిగా కూర్చున్నారు రవి స్నేహితులు. అది గమనించిన శాంతి
త్వరగా లోపలికి వెళ్ళి స్నానం చేసి బయటికి వచ్చిన భర్తతో, ఏమండి, త్వరగా వెళ్ళండి, అత్తయ్య గారు వారితో మాట్లాడుకుంటూనే కేకులన్నీ తినేస్తున్నారు అని హాల్లోకి పంపించింది. హాల్లోకి రవి వచ్చి వారి పరిస్థితి గమనించి, అమ్మా, కేకులు బిస్కెట్లు తినొద్దని డాక్టర్ గారు చెప్పారు కదా అన్నాడు. అత్తయ్య, మీరు గదిలోకి వెళ్ళండి, వాళ్ళేదో మాట్లాడుకుంటారు అంది శాంతి. కొడుకు వైపు అసంతృప్తిగా చూసి లేచి మెల్లగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఏమిటో ఈ జీవితం ఇలా అయిపోయింది. ఒకప్పుడు వీళ్ళే నాతో ఎక్కువగా మాట్లాడేవారు. అప్పుడేమో నాకు పని ఉండేది. ఇప్పుడు మాట్లాడేవారే కరువైపోయారు. ఆయన ఉన్నన్ని రోజులు ఏదో ఒకటి మాట్లాడిస్తుండేవారు అని అనుకుంది జానకమ్మ. భర్త గుర్తుకు రాగానే గుండెలు బరువెక్కి మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంది. రాత్రి గదిలో మంచం మీద పడుకొని టీవీ చూస్తున్న రవి చేతికి పాల గ్లాస్ని అందించి, ఈ మధ్య అత్తయ్య గారికి చాదస్తం మరీ పెరిగిపోతుందండి. అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. పని మనిషిని మరీను. అత్తయ్య గొడవ భరించలేక పని మానేస్తుందట. చాలా నచ్చజెప్తే ఊరుకుంది అంది శాంతి. భార్య వైపు ఒకసారి చూసి సమాధానం చెప్పకుండానే టీవీ చూడసాగాడు రవి. ఆ రోజు మధ్యరాత్రి చలిగా అనిపించి మెలకువ వచ్చి లేచి మెల్లగా కూర్చుంది జానకి. ఈ దుప్పటి చలిని ఆపటం లేదు ఎందుకో ఈ రోజున అని అనుకుంది. గదిలో దూరంగా అల్మారాలో ఉండే ఇంకొక దుప్పటి తెచ్చుకుందామని లేవటానికి ప్రయత్నించింది. కానీ నడుము దానికి సహకరించటం లేదు. చాలాసార్లు ప్రయత్నించి వీలు కాక అలాగే పడుకొని నవ్వుకుంది. 85 ఏండ్లు వచ్చాయి కదూ అనుకుంది. అప్పుడు, జానకి, నిటారుగా నడువు, వంగి నడుస్తున్నావు ఎందుకు అనే భర్త మాటలు గుర్తొచ్చాయి. అదే దుప్పటిలోనే ముడుచుకొని పడుకుంది. చలికి నిద్ర పట్టడం లేదు. కొడుకుని పిలుద్దామా అనుకుంది. కానీ ఇంత దూరం నుండి పిలిచినా గదిలో పడుకున్న వాళ్ళకి వినపడదని ఊరుకుంది. అప్పుడు మళ్ళీ భర్త గుర్తొచ్చాడు. ఆయన ఆలోచనలతో జ్ఞాపకాలతో జానకి కళ్ళ నుండి ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నాయి. నిస్సహాయతకు తోడు బాధ ఎక్కువై చాలాసేపు ఏడుస్తూనే ఉండిపోయింది. ఓదార్చే వాళ్లే లేని ఈ ముసలి బతుకు దేనికి అనుకుంది. ఒంటరిగా తనను వదిలేసి వెళ్ళిపోయిన భర్తను తలుచుకుని మనసంతా దుఃఖంతో పొంగిపొర్లింది. కళ్ళు తుడుచుకొని లేచి కూర్చొని చీకట్లో మెరుస్తున్న గోడ గడియారాన్ని చూసింది. అందులో టైం ఉదయం 4 కావస్తోంది. ఇంకా 2 గంటలు దాటితేనే గాని తెల్లవారదు అని అనుకుని గదిని పరికించింది. ఒకవైపు తన బట్టల బీరువా, టేబుల్, కుర్చీ, గోడకు చిన్న అద్దం, మరోవైపు తనకు ప్రత్యేకమైన స్నానాల గదిని చూసి నిట్టూర్చింది జానకి. అన్ని సౌకర్యాలు అమర్చాడు కొడుకు. కానీ ఒంటరిగా ఇంకా ఎన్నేండ్లు ఈ జీవితాన్ని లాగాలి? ప్రేమగా చూసుకున్న భర్తను దేవుడు తీసుకెళ్లాడు. కంటికి రెప్పగా చూసుకున్న పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి. ముద్దుగా పెంచుకున్న మనవడు మనవరాలు పెద్దయిపోయి చదువుల కోసం దూరంగా వెళ్ళిపోయారు. ఇక ఈ నీరసించిన శరీరంతో, సహకరించని అవయవాలతో దేనికి బతకాలి అనుకుంది. ఇంతలో కోడలు లేచిన చప్పుడు వినిపించి, అమ్మాయ్, కాస్త లేపరా, కాళ్ళు నిలవటం లేదు అంది. సమాధానం చెప్పకుండానే శాంతి వచ్చి సాయం చేసి నిలబెట్టి వెళ్ళిపోయింది. పొద్దున్నే నిద్ర మెలకువ వచ్చిందమ్మాయ్. నాకు ఆకలిగా ఉంది. శాంతి, కడుపంతా ఖాళీగా అనిపిస్తోంది. తినటానికి ఏమైనా ఇవ్వవా అంటూ అడిగింది జానకి. బ్రెడ్, పాలు ఇవ్వనా అత్తయ్య అంది శాంతి. సరే ఇవ్వమ్మా. క్రీమ్ బిస్కెట్లు, కేకు ఉన్నాయా అంటూ అడిగింది ఆశగా జానకమ్మ. లేదు లేదు, అవన్నీ తింటే కడుపు చెడిపోయి కంట్రోల్ పోతుంది. బట్టల్లోనే చేసుకుంటారు. వాటిని పనివాళ్ళు ముట్టుకోనంటున్నారత్తయ్య అంది జాగ్రత్తలు చెప్తూ. అది విని నిస్సహాయంగా తల ఊపింది జానకమ్మ. ఆఫీస్కి బయలుదేరే ముందు తల్లి దగ్గరికెళ్ళి జాగ్రత్తలు చెప్పి, అమ్మా, రేపు మేము ఊరెళ్ళి 3 రోజులయ్యాక వస్తాం.
వంట మనిషి, పని మనిషి నీకు తోడుగా ఉంటారు అన్నాడు రవి. ఆ మాట వినగానే జానకమ్మ గుండెలు జారిపోయాయి. ఇంట్లో కొడుకు కోడలు లేకుండా మరింత ఒంటరిగా గడపాల్సి ఉందనే విషయం అర్థం కాగానే హృదయంలో ఏదో తెలియని బాధ ఎగిసిపడింది. ఏం మాట్లాడాలో తెలియక, దేనికిరా ఇప్పుడు? నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తారా అంది మొహం ముడుచుకొని. పనులున్నాయమ్మా. నువ్వలా అడ్డం పడితే ఎలా? నీ మనవరాలికి సంబంధాలు కనుక్కోవటానికి వెళ్ళాలిగా. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుంటే ఎలా అమ్మా అన్నాడు కాస్త చిరాకుగా. కొడుకు చిరాకు కోపంగా మారకముందే ఇక దీని గురించి మాట్లాడడం ఆపడం మంచిదనుకొని మౌనంగా ఉండిపోయింది జానకమ్మ. తల్లి మొహంలో నిస్సహాయత గమనించాడు రవి. ఏంటట అత్తయ్యగారి బాధ అంది శాంతి బైక్ స్టార్ట్ చేస్తున్న రవి వెనక కూర్చొని. రవి బైక్ నడుపుతూ విషయం చెప్పాడు. అలా అయితే ఎలా అండి? మనకు బాధ్యతలు తీర్చుకునే టైం కదా, పెళ్లి సంబంధాలు చూడాలిగా అంది. అవును మరి, కానీ మనిద్దరం ఆఫీసులకు వెళ్ళిపోతే చిన్నపిల్లలను కంటికి రెప్పలా చూసుకుంది తనే కదా అని బైకు నడపడంలో నిమగ్నమయ్యాడు రవి. ఆ రోజు రాత్రి భర్తతో, పోనీ మీ తమ్ముళ్లకు ఒకసారి చెప్పండి, మనకు ఈ పనులు పూర్తయ్యే వరకు అత్తయ్యను తీసుకువెళ్ళమని అంది శాంతి. భార్యను చూసి గమ్మత్తుగా నవ్వాడు రవి. పిచ్చిదానా, ఏనాడైనా అమ్మను తీసుకెళ్తామని వాళ్ళు అన్నారా? అమ్మకు కూడా అక్కడకు వెళ్ళటం ఇష్టం లేదు, వాళ్లకు కూడా అమ్మను తీసుకెళ్లటం ఇష్టం లేదు. ఆ విషయం వదిలేసేయ్, ఇక పడుకో అన్నాడు రవి. తెల్లవారకముందే రవి, శాంతి లేచి ఊరికెళ్ళిపోయారు. ఉదయం జానకమ్మ లేచేసరికి ఇల్లంతా బోసిగా ఉండటం చూసి విరక్తిగా నవ్వుకుంది. ఆయన బతికున్నప్పుడు ఇల్లంతా హడావిడిగా ఉండేది. రోజంతా పనుల్లో అలసిపోయిన తను ఎంత తృప్తిగా భర్త భుజం మీద వాలిపోయేది. పిల్లలు దూరంగా వెళ్ళిపోయారు. కొంగు వదలకుండా తన వెంటే ఉండే చిన్నవాడు ఏడి? అమాయకత్వానికి మారుపేరైన రెండోవాడు ఏడి? భార్యలను తీసుకుని దూరంగా ఉంటున్నారు. అసలు జీవితాంతం తోడుగా ఉంటానని పెళ్లి బాసలు చేసిన ఆయన ఎక్కడా? నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయే హక్కు తనకి ఎవరిచ్చారు? ఆ భగవంతుడు నన్నెందుకు ఇలా బతకమని ఆయుషిచ్చాడు? ఎన్ని ఆలోచనలు ప్రతిరోజు వేధిస్తున్నా నేనెందుకు చనిపోవటం లేదు? ఆలోచిస్తూ ఆలోచిస్తూ వంటింట్లోకి మెల్లగా అడుగులో అడుగు వేస్తూ వెళ్ళింది. కళ్ళు తిరిగినట్లుగా అనిపించి తూలిపోయింది. వెళ్ళకిలా పడిపోయింది. నడుము దగ్గర కలుక్కుమంది. నొప్పితో అమ్మా అని అరిచింది. ఆమె అరుపు బయట ఉన్న పనివాళ్లకు వినపల్లేదు. భరించలేని నొప్పితో స్పృహ తప్పింది. ఆ తరువాత ఎప్పటికో చూసిన పనివాళ్ళు రవికి ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే వెనక్కి వచ్చి తల్లిని హాస్పిటల్లో చేర్చారు. జానకమ్మ రెండవ రోజు కళ్ళు తెరిచి చూడగానే ముందుగా నర్సు కనిపించింది. నర్సుని పిలిచి, నా కొడుకెక్కడా అంటూ అడిగింది. అందరూ బయట కూర్చున్నారు, ఇది ఐసీయూ, లోనికి ఎవ్వరినీ రానివ్వరు అని చెప్పి వెళ్ళిపోయింది నర్సు. పైకి లేద్దామని ప్రయత్నిస్తే నడుము కింద భరించరాని నొప్పి. దాంతో లేవకుండా పడుకుండిపోయింది. డాక్టర్ చెప్పిందంతా విని నిట్టూర్చి పక్కన నిలబడ్డ ఇద్దరు తమ్ముళ్ల వైపు చూశాడు రవి. వాళ్ళిద్దరూ తలలు కిందుకు దించుకోవటం చూసి శాంతి వైపు తిరిగి, సాయంకాలం అమ్మను డిశ్చార్జ్ చేస్తారట, ఇక్కడే ఉంచినా చేసే చికిత్స ఏమీ లేదన్నారు. అలాగే కదలకుండా మంచం మీదే పడుకుంటే వెన్నుపూస బాగవుతుందని చెప్పారు. నేను బిల్లు కట్టొస్తాను అంటూ కౌంటర్ వైపు వెళ్ళాడు రవి. ఇంటికి తీసుకొచ్చి జానకమ్మను చూసుకోవటానికి ఒక నర్సుని పెట్టాడు రవి. అన్నీ మంచం మీదే జరిగేవి. వారంలోగా జానకమ్మ మానసికంగా బాగా కుంగిపోయింది. తినటం మీద ఆసక్తి పోయి పెట్టినదంతా ప్లేట్లోనే వదిలేసేది. అత్తయ్య, మీరిలా తినకుంటే నీరసించిపోతారు అంది శాంతి అత్తగారికి నచ్చజెప్తూ. అమ్మా, నువ్వు బలంగా అయ్యి చక్కగా నడవాలి, త్వరగా లేచి నడవాలి అంటూ ప్రేమగా అన్నాడు రవి తల్లి పక్కన కూర్చొని. ఇంకా ఇప్పుడు నేనేం బాగవుతాను?
అంటూ నిరాశగా అంది జానకమ్మ. అది వినగానే రవి మనసు చివుక్కుమంది. అలా అనుకోవద్దమ్మా, చక్కగా తిని బలంగా అవ్వాలి అన్నాడు రవి. జానకమ్మలో ఎటువంటి స్పందన కనిపించలేదు. కళ్ళు మూసుకొని అలాగే పడుకుంది. అందరూ గదిలో నుండి బయటికి వెళ్ళిపోగానే కళ్ళు తెరిచి గోడ మీద వేలాడుతున్న భగవంతుడి పటం కేసి చూసి, నన్ను త్వరగా తీసుకెళ్ళు స్వామి, ఇక ఈ జన్మ చాలు అని మొక్కింది. మరో వారంలో ఇంకాస్త నీరసించిపోయి మాట్లాడడం కూడా మానేసింది జానకి. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చూసి వెళ్ళటం గమనించిన జానకమ్మకి ఇక తాను ఎన్నో రోజులు బ్రతకనని తెలిసిపోయింది. ఎవరైనా పలకరిస్తే వాళ్ళ వైపు కళ్ళెత్తి చూడటం కూడా మానేసింది. రోజు రోజుకి నీరసంగా అయిపోతుందని గమనించిన డాక్టర్ గ్లూకోజ్ ఎక్కించటం మొదలెట్టాడు. పాలు కూడా తాగటం మానేసింది జానకమ్మ. అప్పుడప్పుడు చుట్టాలందరినీ పేరు పేరున పిలవటం, కలవరించటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అర్ధరాత్రి ఎవరో పిలిచినట్లుగా అనిపించి కళ్ళు తెరిచింది జానకమ్మ. ఎదురుగా నవ్వుతూ నిలబడ్డ భర్త మసకగా కనపడుతున్నాడు. జాను, వచ్చేస్తావా నా దగ్గరికి అని భర్త మాట వినగానే సంతోషంతో, అవునండి, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. నేనిక ఒంటరిగా ఈ జీవితం సాగించలేను. ఇక్కడ చేసే పనులు కూడా ఏమీ లేవు. నాతో ఎవ్వరికీ ఇక్కడ అవసరం లేదు. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు అంది. కానీ ఆమె గొంతులో నుండి చప్పుడు బయటికి రాలేదు. సరే వచ్చేయ్, నేను ఎదురు చూస్తూ ఉంటాను అని మాయమైపోయాడు. జానకమ్మ నీరసంగా పిలిచింది. కానీ నర్సు మంచి నిద్రలో ఉంది. నిద్రలో ఉన్న రవికి అకస్మాత్తుగా మెలకువ వచ్చి లేచాడు. ఆ అలికిడికి శాంతి కూడా లేచి, ఏంటండి, ఏమైంది అంది బలవంతంగా కళ్ళు తెరుస్తూ. ఏమీ మాట్లాడకుండా తల్లి గదిలోకి వెళ్ళాడు రవి. తలుపు తీసి లోపలికి చూశాడు. బెడ్ ల్యాంప్ వెలుతురులో నిద్రపోకుండా తన వైపే చూస్తున్న తల్లిని గమనించాడు. దగ్గరకు వెళ్ళి తల నిమిరి, ఏం కావాలమ్మా అన్నాడు ప్రేమగా. ముద్దుగా కొడుకుని చూసి, ఏరా బాగున్నావా అంది. ఆశ్చర్యపోయాడు రవి. తల్లి మాట్లాడడం మానేసి అప్పటికే చాలా రోజులయ్యింది. ఇన్ని రోజుల తర్వాత కొడుకుని బాగున్నావా అని అడుగుతోంది. మెల్లిమెల్లిగా అన్నం తిన్నావా అని కొడుకుని ఆర్తిగా చూసింది. తిన్నానమ్మా, నీకేం కావాలి అంటూ అడిగాడు రవి. సమాధానం చెప్పకుండా కళ్ళు మూసుకుంది జానకమ్మ. తల్లి నిద్రలోకి జారుకున్న కాసేపటికి లేచి వెళ్ళిపోయాడు రవి. ఉదయం డాక్టర్ వచ్చి జానకమ్మను పరీక్షించాడు. రవి భుజం మీద చెయ్యి వేసి, మనమేమీ చెయ్యలేం, ఇది వృద్ధాప్యం, దీనికి చికిత్స ఏమీ లేదు, ప్రేమగా చూసుకోండి, అంతే మనం చెయ్యగలిగింది. ఏది కావాలని అడిగితే అది తినిపించండి, ఎన్ని రోజులుంటే అంతే మన ప్రాప్తం అనుకోవాలి అన్నాడు. ఎందుకు డాక్టర్ అలా? నడుము బాగైతే చాలుగా, మరి తను ఎందుకు రోజురోజుకి క్షీణించిపోతుంది అని బాధగా అడిగాడు. చెప్పానుగా, ఓల్డ్ ఏజ్ అని వెళ్ళిపోయాడు. ఆఫీసుకు బయలుదేరుతున్న రవిని ఆపి, కేకులు, క్రీమ్ బిస్కెట్లు, చాక్లెట్లు తీసుకురండి అంది శాంతి. సాయంకాలం శాంతి చెప్పినట్లుగానే వచ్చేటప్పుడు తీసుకొచ్చి తల్లికి చూపించి అక్కడ ఉన్న టేబుల్ మీద పెట్టి ఒక క్రీమ్ బిస్కెట్ తీసి తల్లి చేతికిచ్చాడు. తినమ్మా అని చెయ్యి పట్టుకొని పెదాల దగ్గర ఉంచాడు రవి. చిన్నగా కొరికి బిస్కెట్ పట్టుకున్న చెయ్యి పక్కకు పెట్టింది జానకమ్మ. కాసేపటికి మళ్ళీ వచ్చి చూశాడు రవి. ఆ క్రీమ్ బిస్కెట్ తినకుండా పక్కన పెట్టేసి ఉంది. నిట్టూర్చి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు రవి. ఇదేంటండి, చిరుతిళ్ళంటే అత్తయ్యకు ఎంత ఇష్టం, ఎందుకు తినటం లేదు అంటూ ఆశ్చర్యంగా అడిగింది శాంతి భర్తను చూస్తూ. అప్పుడు మనం వద్దని కంట్రోల్ చేశాం అన్నాడు విరక్తిగా రవి. అత్తయ్య ఆరోగ్యం గురించే కదండి అలా చేసింది అంది గొంతులో బాధ ధ్వనిస్తుండగా. ఉదయం నర్సు లేచి రవి గది తలుపు తట్టి, సార్, అమ్మగారు పాలు తాగటం లేదు అంది. గదిలోకి వెళ్ళి తల్లిని చూసి, అమ్మా
అని పిలిచాడు రవి. జానకమ్మ గొంతులో నుండి చప్పుడు చేస్తూ ఊపిరి బయటకొచ్చింది. పాలు తాగమ్మా అన్నాడు రవి. జానకమ్మ మాట్లాడకుండా పడుకుంది. పక్కన కూర్చొని తల్లి తల కింద చెయ్యి పెట్టి లేపి పెదవుల మధ్య పాలచుక్క వదిలాడు రవి. అవి లోనికి పోలేదు. సార్, అమ్మగారు ఇక లేరు అంది నర్సు జానకమ్మ చెయ్యి పట్టుకొని. అమ్మా అంటూ బోరున ఏడ్చేశాడు రవి. శాంతి పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్యా అంటూ ఆమెను పట్టుకొని ఏడవసాగింది. జీవం కోల్పోయిన జానకమ్మ అరచేతిలో క్రీమ్ బిస్కెట్ అలాగే ఉండిపోయింది. టేబుల్ మీద ఉన్న కేకులు, బిస్కెట్లు, చాక్లెట్లు రవిని చూసి నవ్వుతున్నట్టుగా అనిపించాయి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, వృద్ధాప్యం మనిషికి ఎంత శాపమో. ఈ కథ చదివినంతసేపు నాకైతే మా నానమ్మ గారే గుర్తొచ్చారండి. మీకెవరు గుర్తొచ్చారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన శ్యామ్ కుమార్ చగల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.